ఉక్రెయిన్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్లో భారత ప్రధాని పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ కాబోతున్నారు కదా, ఏంటి వివరాలు ఈ పర్యటనకు సంబంధించి? నవీన్, పోలాండ్ లో 2 రోజుల పర్యటన పూర్తయింది. భారత ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ఆ తర్వాత ఆ దేశ ప్రధాని టస్క్ తో కూడా ఆయన చర్చలు జరిపారు. ఉక్రెయిన్ తో పాటు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉంది అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చెప్పారు. యుద్ధానికి వెళ్లకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని కూడా ఆయన సూచించారు. రాజకీయ స్థిరత్వంతోనే శాంతి నెలకొంటుందని తెలిపారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన కీవ్ కు బయలుదేరెళ్లారు. ఏదైతే 10 గంటలు ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ ట్రైన్ ఫోర్స్ 1 అనే విలాసవంతమైనటువంటి ట్రైన్లో గురువారం సాయంత్రం బయలుదేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో విమానాశ్రయాలకు భద్రత కరువైంది. రోడ్డు మార్గాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన రైల్లో 10 గంటల పాటు ప్రయాణించి కీవ్ కు చేరుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ ట్రైన్ లో అన్ని రకాల సౌలభ్యాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఉక్రెయిన్ లో ఏం చేయబోతున్నారు అన్న అంశాలపై కూడా ఇప్పుడు అంతా సర్వత్రా ఉత్కంఠత నెలకొనుంది. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన పైన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటనతో యుద్ధం ముగుస్తుందని కూడా ఆశిస్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్ వెళ్లటాన్ని చూశాం. ఈ పర్యటనలన్నీ కూడా సంఘర్షణకు ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాం. జనరల్ అసెంబ్లీ తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ప్రాదేశిక సమగ్రతకు అనుగుణంగా ఘర్షణ ముగుస్తాయని భావిస్తున్నామని కూడా ఆయన చెప్పడం చూశాం. గతంలో కూడా అనేక తీర్మానాలను ప్రవేశపెట్టింది. జనరల్ అసెంబ్లీలో రష్యా యుద్ధాన్ని ముగించాలని 3 సార్లు తీర్మానాలు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపై దాడులను ఆపాలి మరో తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానాలకు భారత్ గైర్హాజరైంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ కానున్న నేపథ్యంలో ఇటీవలే రష్యా పర్యటనకు వెళ్ళిన మోడీ ఈ రోజు ఉక్రెయిన్ లో పర్యటించబోతున్నారు. నివేదికల ప్రకారం ఈ 2 దేశాల మధ్య శాంతి సందేశాలను మోడీ తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు ఉక్రెయిన్ మోదీ పర్యటన చాలా కీలకమనే చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పర్యటన పైన ప్రపంచ దేశాధినేతలు కూడా సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉక్రెయిన్ లో ఏం జరగబోతుంది, ఈ యొక్క మోదీ పర్యటన తర్వాత ఏం జరుగుతుంది అన్నది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని రేపు ఢిల్లీకి ఆయన తిరుగుముఖం పెట్టే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.